అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 7 తారీఖు నుంచి నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించిండ్రు. 7 తారీఖు నిర్వహిస్తాము అని అన్నారు. 7 తారీఖు నుంచి తర్వాత బీఎస్సీ సమావేశంలో తెలుస్తుంది ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు ఏం కథ అని చెప్పేసి. ఎన్ని రోజులు ఎక్కువ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే అన్నిగానం ప్రజల సమస్యలు తెర మీదకి వస్తాయి, ప్రజల సమస్యలు చర్చల మీదకి వస్తాయి. కానీ ప్రజా సమస్యలు అక్కడ చర్చనీయాంశం కాకుండా ఈ రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిపక్షాలకు మైక్ ఇస్తలేదు, ప్రతిపక్షాలను మాట్లాడనిస్తలేదు, ఆరోపణలు చేసి ఇచ్చిపెడతా ఉన్నారు, వాటికి సమాధానం చెప్పనిస్తలేరు. ఇదంతా పోయిన అసెంబ్లీ సమావేశాలలో మనం చూసినాం. మాజీ మంత్రి హరీష్ రావు గారు ఏ విధంగా రేవంత్ రెడ్డినే అయిండు టీంను ఫుట్బాల్ ఆడుకున్నారు, ఒక క్రికెట్ ఆడినరు అనేది మనం చూసినాం పోయిన అసెంబ్లీ సమావేశాలలో. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే తీరును కూడా తప్పుపట్టినరు. తప్పుపట్టుడు అంటే మీన్స్ స్టార్ట్ కావాల్సిన టైంకు స్టార్ట్ కాకపోవడం, లేటుగా స్టార్ట్ అవ్వడం, బ్రేకులు ఎక్కువగా ఉండడం, షాయి బ్రేకులను ఒకసారి, లంచ్ బ్రేకులను ఒకసారి, హాఫ్ అన్ అవర్ ఉండడానికి బ్రేక్కు గంట పెట్టుడు, గంటన్నర పెట్టుడు, మధ్యలో అందరూ మళ్ళీ బ్రేక్ కావాలని చెప్పేసి పోవుడు, ఇష్టారీతిని అసెంబ్లీ సమావేశాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ అసెంబ్లీ సమావేశాలు 7 తారీఖు నుంచి స్టార్ట్ అయితే అని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రకటించిన తర్వాత అందరూ హరీష్ రావు ఇంటి బాట పడుతూ ఉన్నారు. ఎందుకు హరీష్ రావు ఇంటి బాట పడుతూ ఉన్నారు ఏం కథ అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోరు, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్, ట్రబుల్ షూటర్ అంటారు, అసెంబ్లీ టైగర్ అంటారు మాజీ మంత్రి హరీష్ రావు గారిని. అది అందరికీ తెలిసిన ముచ్చట్నే. ఇప్పుడు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా చర్చనీయ అంశాలు ఉన్నాయి. ఎవరు ఏ సమస్య ఉన్నా మాజీ మంత్రి హరీష్ రావు దగ్గరికి పోయి లేఖ సమర్పించుకుంటూ వస్తానే ఉన్నారు. ఎందుకంటే అసెంబ్లీలో ఈ అంశాల మీద పాయింట్లు లేవనెత్తండి, మాకు ఈ సమస్య ఉన్నది, మాకు ఈ బాధ ఉన్నది అని చెప్పేసి. మరి ఈ అసెంబ్లీ సమావేశాలలో ఏ అంశాల మీద చర్చ జరుగుతుంది అని అంటే ఈ 97 జీవో 97 ఏదైతే ఉన్నదో పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించి దాని మీద రచ్చ కొనసాగే అవకాశం ఉన్నది. ఇంకొకటి హిల్ట్ పీ పాలసీ మీద రచ్చ కొనసాగే అవకాశం ఉన్నది. ఇంకొక అంశము మెయిన్ 22A ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో గత 3-4 నెలల నుంచి ఆల్రెడీ ప్రైవేట్ ల్యాండ్, ప్రైవేట్ వాళ్ళు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు అన్న భూములను కూడా 2008వ సంవత్సరంలోనే అర్బన్ సీలింగ్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ చట్టాన్ని సీజ్ చేసి పడేసిండు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మళ్ళీ దాన్ని అమల్లోకి తీసుకొచ్చి ప్రైవేటు వ్యక్తుల భూములను కూడా కృత్రిమ వివాదాలు సృష్టించి ఏం చేస్తూ ఉన్నారయ్యా అని అంటే ఆ భూములకు మీరు రిజిస్ట్రేషన్ కావాలంటే మీరు 30%, 40% కమిషన్లు ఇచ్చుకోర్రి. ఈ కమిషన్లు దండుకుంటే మీ భూమి కమిషన్లు ఇచ్చుకుంటే భూమి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి సామాన్యులను చూస్తలేరు, పేద మధ్యతరగతి కుటుంబాలను చూస్తలేరు, ఉన్నోని చూస్తలేరు, లేనోని చూస్తలేరు. ఎర మాత్రము ఉన్నోడే. ఎందుకంటే వాళ్ళ దగ్గరనే కోట్ల ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రాపర్టీ పోయినా కూడా ఇంకా కొంచెము మిగులుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆశపడి ఆ కమిషన్లు ఇస్తారు. ఆ కమిషన్లు మొత్తం మీద వాళ్ళకు ముట్ట చెప్తారు, వాటిని రిజిస్ట్రేషన్ ల్యాండ్స్గా మార్చుకుంటారు, రిజిస్ట్రేషన్ ప్రాపర్టీస్గా మార్చుకుంటారు. ఇక్కడ కష్టం వచ్చి పడ్డదంతా 1-2 గుంటల జాగాలల్లో కమిషన్లు ఎట్లా ఇస్తారు? పేదోళ్ళు ఉన్న 1-2 అంతస్తులల్లా ఉన్న ఇల్లులా ఏ విధంగా కమిషన్ ఇస్తారు? ఇక్కడ పేదోన్ని పొట్టగొట్టుకుంటా, పేదోనికి అన్యాయం చేసుకుంటా, పేదోన్ని అది చేసుకుంటా ఇలా పెద్దోళ్ళ దగ్గర పైసలు గుంజే కార్యక్రమమే ఇది. దాదాపు జీవో 97 ఏదైతే ఉన్నదో పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి సంబంధించి దాన్ని ఐటీఐలో మెర్జ్ చేస్తాము అని చెప్పేసి మాట్లాడితే పాపం వాళ్ళందరూ రోడ్డు మీదకి ఎక్కిండ్రు. మా భవితవ్యం మేము కోల్పోతాము, మా భవిష్యత్తు ఆగమవుతుంది, మళ్ళీ ఇంటర్ చదివి ఎవరు రావాలి, 3 ఏళ్ళు మాది వేస్ట్ అవుతుంది, మా ప్రొఫెషనల్ వాల్యూ వేరే ఉంటుంది, వాళ్ళ ప్రొఫెషనల్ వాల్యూ వేరే ఉంటుంది, మమ్మల్ని ఒక స్కిల్ లేబర్ కింద చూడాలని అనుకుంటున్నారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ చదివే పిల్లగాన్లు నీకు చదవస్తుందా రేవంత్ రెడ్డి, నీకు రాయి వస్తుందా రేవంత్ రెడ్డి, నీకు లెటర్ రాసుడు వస్తుందా రేవంత్ రెడ్డి అని ఎక్కిరిచ్చే కాడికి తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన నోటికి పని చెప్పి క్రిమినల్ వేస్ట్ అన్నాడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ను. దాని తర్వాత క్రిమినల్ వేస్ట్ అన్న తర్వాత ఈ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ను అందులో మెర్జ్ చేయాలని చెప్పేసి ఆలోచన చేసిండు. ఈ కోర్స్ ఏదైతే ఉన్నది డిప్లొమా కోర్సును అందులో మెర్జ్ చేయాలని చెప్పేసి ఆలోచన చేసి వాళ్ళ భవితవ్యాన్ని ఆగం చేసే కుట్ర. దీని వెనక 30,000 కోట్ల రూపాయల స్కామ్ ఉన్నది.
దీనిలో మెర్జ్ చేస్తే వాళ్ళందరూ ఆ కాలేజీలకి వెళ్ళిపోతే ఇక్కడ పాలిటెక్నిక్ డిప్లొమా సంబంధించిన ప్రభుత్వ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటి భూముల మీద రేవంత్ రెడ్డి కన్నుపడ్డది. ఏకంగా 30,000 కోట్ల స్కామ్కు తెరలేపిందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ 97A జీవో గురించి కానీ 22A ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ నిషేధిత జాబితా గురించి కానీ మాజీ మంత్రి హరీష్ రావు గారు ఎక్కడా ఇడిచిపెడతలేరు. ఇటు మల్కాజిగిరిలో పెట్టిండ్రు, 22A బాధితులతోని మాటా ముచ్చట జరిపిండ్రు. ఇటు పోతే కుత్బుల్లాపూర్లో పెట్టిండ్రు, తర్వాత KBHP కూకట్పల్లిలో పెట్టిండ్రు. ఇట్లా నగర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ నిషేధ జాబితాలలో ప్రాపర్టీలు ఎక్కడ పెట్టిర్రో అక్కడ పోయి సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఏంది ఏం కథ, ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అంటే ఏంది అని చెప్పేసి కర్రుగాల్చి వాత పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి సర్కార్కు. రైట్, ఇదంతా చూస్తూనే ఉన్నాము. ఇక చాలామంది ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళకి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీల గురించి కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కానీ, పెన్షన్స్ కోసం కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే మోడల్ స్కూల్లో విధి నిర్వహణలో జీవించిన ఉపాధ్యాయుల కుటుంబాలు కానీ, ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన నాయకులు కానీ ఇట్లా మాజీ మంత్రి హరీష్ రావు గారి దగ్గరకు పోయి వాళ్ళ బాధలు చెప్పుకుంటా ఉన్నారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని మీరు లేవనెత్తండి సార్, మా పక్షాన మీరు పోరాటం చేయండి సార్ అని చెప్పేసి. మరి ఏం చేస్తారో ఈసారి మైకులు ఇస్తారో. లాస్ట్ టైం మైక్ ఇవ్వకపోతేనే వాకౌట్ చేసి వచ్చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మైకులు కట్ చేస్తూ ఉన్నారు అసెంబ్లీ సమావేశాలు అవుతూ ఉంటే. ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కుతూ ఉన్నారు. ప్రశ్నించుడు నచ్చదు రేవంత్ రెడ్డి సర్కారుకు. అబద్ధాలతోని కాలం తీస్తాడు కదా, అబద్ధాలు మాట్లాడతాడు కదా, ప్రజలకు నిజం తెలిస్తే ఇంకా వ్యతిరేకత ఎక్కడ పెరిగిపోతుందని చెప్పేసి ఒక భయం. అందుకే ఒక ఆరోపణ చేసి ఇచ్చిపెడతాడు, దానికి సమాధానం ఇచ్చేలోపు మైక్ ఇయ్యరు, ఆ మైక్ కట్ చేస్తారు. కావాల్సుకొని బదనాం చేసే కుట్రకు తెరలేపుతా ఉన్నారు రేవంత్ రెడ్డి అండ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎండ్ ఆఫ్ ది డే ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజల కోసము పోరాటం చేసేటోళ్ళు ప్రజలకు న్యాయం జరగాలని చూస్తారు. ఆయన సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడతారు. మీకు ఏ ముఖం పెట్టుకుని సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడతారు? తుమ్మిడి అట్టుగడతాం, కాళేశ్వరం వేస్ట్, అన్నారం సుందిల వేస్ట్, మేడిగడ్డ ఊలిపోయిందని చెప్పేసి బదనాం చేసిన వాళ్ళు ఇలా కనీసం తుమ్మిడిహట్టి దగ్గర తట్టడి మట్టి కూడా తేలే, భూ నిర్వాసితులకు న్యాయం చేయలే, భూమిని ఇంతవరకు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా 1 ఎకరా భూమిని కూడా పేద రైతుల నుంచి సేకరించలే. ఎందుకంటే వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి మాటిస్తే వాళ్ళకు మంచిగా సమాధానం చెప్తే వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అట్లా లేదు. ఏడ భూములు కనబడితే వాడ వాలిపోవాలి, ఒకటి పెడతామన్న జాగాలి ఇంకొకటి పెట్టాలి. మనం చూడలేమా ఈ ఏది ఈ 3 జిల్లాలకు సంబంధించి దాదాపు లగచర్ల భూములు గుంజుకున్నారు కదా ఇక్కడ అక్కడికి పెడతా అని చెప్పేసి ఫార్మాసిటీకి సంబంధించి మొత్తం మీద ఇట్లా ఒకటి పెడతామని ఇంకొకటి ఇట్లా ఇబ్బంది. ఇప్పుడు అక్కడ ఫ్యూచర్ సిటీ రేవంత్ రెడ్డికి 2 కనబడతాయి, ఒకటి మూసి ఇంకొకటి ఫ్యూచర్ సిటీ. ఎందుకంటే అందులోనే దండుకోవాలి కదా. మొత్తం మీద ఈ సమస్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మా సమస్యల మీద మాట్లాడుర్రంటే మా సమస్యల మీద మాట్లాడుర్రి అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇంటి బాట పడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మర్చిపోక వీడియో పట్టుకొచ్చినా ఆ వీడియో చూడండి మీరు. పాపము వీళ్ళు ఉన్నారు కదా, చిన్న పిల్లలను ఎంబడేసుకొని వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు అంటే 32 నెలలకెళ్ళి ఆఫీసుల చుట్టూ కాళ్ళ చెప్పులు అరిగిపోయేటట్టు, మోకాల చిప్పలు అరిగిపోయేటట్టు, జేబులకు చిల్లులు పడ్డా కూడా వాళ్ళు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎందుకు తిరుగుతూ ఉన్నారు అంటే వీళ్ళొక ప్రభుత్వ టీచర్లుగా ఎవరైతే మోడల్ స్కూల్స్లో పనిచేసిండ్రో వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ విధి నిర్వహణలో దాదాపు 40 మంది జీవిడిస్తే ఇంతవరకు వాళ్ళకి రావాల్సిన బెనిఫిషియరీస్ ఏవైతే ఉంటాయో, కారుణ్య నియామకాలు ఏవైతే ఉంటాయో అవి ఇంతవరకు చేపట్టలే. 32 నెలల నుంచి పాపము వాళ్ళు కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధతో ఉండాలనా, లేకపోతే ఇవి వస్తలేవని చెప్పేసి కుటుంబాన్ని ఎట్లా గడపాలి, ఎట్లా నెట్టుకు రావాలి బతుకు బండిని అని చెప్పేసి ఈ బాధలు మునిగిపోవాలన్నా అర్థం కాని పరిస్థితి తీసుకొచ్చింది ఈ రేవంత్ రెడ్డి సర్కార్. ఇట్లా దాదాపు పొద్దుగాల 8 నుంచి ఇక హరీష్ అన్న ఎటన్నా పోయేదాకా దాదాపు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మనిషిని కలిసే పోతారు.
మీ బాధ ఏంది, మీ సమస్య ఏంది అని చెప్పేసి వినేపోతారు. అయితే అవుతుందంటారు, లేకపోతే లేదంటారు. కానీ అయితే అని చెప్పేటియే ఎక్కువ. వీళ్ళకు కూడా పాపం వీళ్ళకు కూడా భరోసానిచ్చిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. గడిచిన 32 నెలల నుంచి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేటట్టు తిరుగుతున్న పాలకులలో కనికరం లేకపోవడం అనేది రేవంత్ రెడ్డి అమానవీయ పాలనకు నిదర్శనం అని చెప్పేసి మండిపడ్డారు. ఈ అంశాన్ని ప్రస్తావించుకుంటూ మీ తరపున నేను సాయశక్తుల కృషి చేస్తానని చెప్పేసి వాళ్ళకు భరోసానిచ్చిండ్రు. ఇక హరీష్ అన్న భరోసానిచ్చిందంటే అది కొండంత ధైర్యం. ఎందుకంటే ఈ 22A నిషేధిత జాబితాలో ఎక్కడ పోయి అక్కడ మీటింగ్ పెట్టిన ఎంబటే కొన్ని భూములు క్లియర్ అవుతా ఉన్నాయట. ఎటువంటి కమిషన్లు లేకుండా కొన్ని భూములు క్లియర్ అవుతా ఉన్నాయంట. రైట్. మొత్తం మీద వీళ్ళు స్కూల్ ఉపాధ్యాయులు, మోడల్ స్కూల్, ఈ నిర్లక్ష్యపూరిత వైఖరి వల్ల మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల కుటుంబాలు అంటే విధి నిర్వహణలో రోడ్డున పడ్డ ఉపాధ్యాయుల కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇట్లా ఒకరి తర్వాత ఒకరు టైం తీసుకొని మరి మేము కలుస్తాము, మా బాధ చెప్తాము అని చెప్పేసి అసెంబ్లీ సమావేశాలు అవుతున్న నేపథ్యంలో హరీష్ రావు ఇంటి బాట పడతా ఉన్నారు జనాలు. అక్కడికి పోతే ఏదైనా న్యాయం అవుతుంది, అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడతారు, మన తరపున పోరాటం చేస్తారు, హరీష్ రావు గారి దృష్టికి మనం ఈ సమస్య తీసుకుపోవాలని చెప్పేసి నిత్యము అది ఏమంటారు హరీష్ రావు ఇంటి బాట పడతా ఉన్నారు. మరి అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు హరీష్ రావు గారు మైకు పట్టిందంటే, కేటీఆర్ గారు మైకు పట్టిందంటే భయపడతారు, గడగడ వణుకుతారు. కాబట్టి మైక్ ఇస్తారా, ఎప్పట్లాగానే మైకులు కట్ చేసి కావాల్సుకొని అధ్యయాలను చూస్తారా, నిజాలు ప్రజలకు బయట పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారా రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళు? చూద్దాం మరి ఎన్ని రోజులు నిర్వహిస్తారు. మెయిన్ ప్రజా సమస్యల మీద చర్చలు జరగాల్సిన అవసరం ఉన్నది. 22A అయిన 97 జీవోలను రద్దు చేయకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తామని చెప్పేసి ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు గారు హెచ్చరికలు జారీ చేసిండ్రు ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు. మరి చూద్దాం వీటిని రద్దు చేస్తారా లేకపోతే అయ్యేదేంది అని చెప్పేసి అట్లనే కొనసాగిస్తారా అనేది చూడాలి. ఏదేమైనప్పటికీ ఈసారి అసెంబ్లీ సమావేశాలు అయితే రచ్చనే ఉండబోతా ఉన్నాయి. చూద్దాం. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.